ఓకే, ముందుగా మనం మనందరి ప్రీతం గురువైన డాక్టర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారిని ఇన్వైట్ చేసుకుందాం. పత్రిజీ గారి గురువు గారైన సదానంద యోగేశ్వర్లను ఇన్వైట్ చేసుకుందాం. మహావతార్ బాబాజీని మాస్టర్ టీచర్ రామ్తాని ఇన్వైట్ చేసుకుందాం. త్రిమూర్తులను, త్రిమాతలను, ఆదిపరాశక్తి అయిన జగన్మాతను ఇన్వైట్ చేసుకుందాం. పరమగురు మండలిని ఇన్వైట్ చేసుకుందాం. మాస్టర్స్ యొక్క సమక్షంలో మనం ఈ జూమ్ సెషన్ని రన్ చేసుకుంటున్నాం. వెల్కమ్ మాస్టర్స్. థ్యాంక్ యూ. అందరికీ వెల్కమ్ అండి. ఈ 11 days వర్క్షాప్కి, 11 days మైండ్ ప్రోగ్రామింగ్, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ ప్రోగ్రామ్కి ఆల్ ఆర్ వెల్కమ్. మనం ఇప్పుడు స్ట్రైట్గా ముద్ర టెక్నిక్ స్టార్ట్ చేసేద్దామండి. మనము ఈ ముద్ర టెక్నిక్ ఏంటంటే పంచభూతాలతో కనెక్ట్ అయి ఉంటుంది. మన శరీరం మొత్తం దేంతో నిర్మితమై ఉందండి? పంచభూతాలతో నిర్మితమై ఉంది కదా. అంటే ఈ ఫైవ్ ఎలిమెంట్స్, 5 fingers 5 ఎలిమెంట్స్తో అనమాట సమానం. ఒక్కొక్క వేలు ఒక్కొక్క ఎలిమెంట్ అనమాట. ఇది ఫైర్, అగ్నితత్వం. ఎయిర్, ఆకాశతత్వం. ఎర్త్, వాటర్. అట్లా ఒక్కొక్క ఫింగరు ఒక్కొక్క ఎలిమెంట్తో సమానం అన్నమాట. సో మనం ఆ పంచభూతాలు మన ఫింగర్స్లోనే ఉన్నాయి కాబట్టి మనం వీటితో మనం కనెక్ట్ చేసుకుంటూ మనం ఈ టెక్నిక్ అనేది స్టార్ట్ చేస్తాం. సో మనం ఇక్కడ ఏదైతే నేర్చుకున్నామో అది పంచుకుంటూ ఉంటాం. హ్యాపీగా మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఉన్ననాళ్ళు హ్యాపీగా బతకడానికే మనం ఈ భూమి మీదకి వచ్చాం. సో మనం ఇప్పుడు ఈ టెక్నిక్స్ ఇవన్నీ చక్కగా ఆడుతూ పాడుతూ మనకి ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా? ఓకే, అందరూ ఇలా పెట్టండి చేతులు. ఫైర్, ఎయిర్, ఆకాష్, ఎర్త్, వాటర్. ఫైర్, ఎయిర్, ఆకాష్. ఇలా పెట్టండి. ఒక రింగ్ పెట్టేసి, రింగ్ లాగా దాంట్లో ఈ 3 fingers పెట్టండి. ఈ 2 fingersని వదిలేసి ఆన్ చేసినప్పుడు శ్వాసను తీసుకుంటాం. గాలి లోపలికి తీసుకుంటాము. 7 కౌంట్ చేసేంత వరకు నిదానంగా తీసుకోవాలి. మళ్ళీ ఇంకొక 7 కౌంట్ చేస్తాం. 7 కౌంట్ చేసినప్పుడు శ్వాసను నిలుపుతాం, అలాగే నిలిపి ఉంచాలి. తర్వాత మళ్ళీ ఇంకొక 7 కౌంట్ చేస్తాను, అప్పుడు శ్వాసను నిదానంగా వదులుతాం అన్నమాట. ఓకేనా? అర్థమైందా? ఓకే, స్టార్ట్ చేసుకుందాం. ఇట్లా పెట్టుకోండి. Keep your hands near the stomach. Sit straight. Inhale 1, 2, 3, 4, 5, 6, 7. Hold on 1, 2, 3, 4, 5, 6, 7. Exhale 1, 2, 3, 4, 5, 6, 7. Again inhale 1, 2, 3, 4, 5, 6, 7. Hold on 1, 2, 3, 4, 5, 6, 7. Exhale 1, 2, 3, 4, 5, 6, 7. Again inhale 1, 2, 3, 4, 5, 6, 7. Hold on 1, 2, 3, 4, 5, 6, 7. Exhale 1, 2, 3, 4, 5, 6, 7. శ్వాసను తీసు. రిలాక్స్ వెల్ అండ్ ఓపెన్ యువర్ ఐస్. ఇక్కడ ఫోర్ హెడ్ దగ్గర పెట్టండి. ఇది ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకే, మీకు వచ్చినా పర్వాలేదు, రాపోయినా ఓకే, ఊరినే వినండి అట్లా. ఓ మై బిలవ్డ్ గాడ్, అంటూ దట్ విచ్ ఈజ్ టర్మ్డ్ యూ, ఐ సెల్యూట్ యూ ఫ్రమ్ ద లార్డ్ గాడ్ ఆఫ్ మై బీయింగ్, ఆఫ్ దట్ which I learn, manifest quickly, that I shall learn, experience and grow. God bless my life, so be it to my life. So be it. So be it. తీసుకోండి, వాటర్ తాగండి. వాటర్కి ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. అట్ ది సేమ్ టైం స్ప్రెడ్ చేసిద్ది. ఇప్పుడు మనం వాటర్కి ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నామో
ఆ ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకొని మనం తాగటం వల్ల మన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి ప్రతి కణానికి ఆ ఇన్ఫర్మేషన్ని పంపిస్తుంది. ఇప్పుడు ఈ ఎఫర్మేషన్ ఏంటంటే మనం ఏదైతే నేర్చుకుంటున్నామో అది మేనిఫెస్ట్ అవ్వాలి, మన లోపలికి వెళ్ళి చక్కగా మనం ఏదైతే చెప్తున్నామో అది మేనిఫెస్ట్ అవ్వాలి అని చెప్పనమాట. వాటర్ ఎఫర్మేషన్స్ కూడా నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ వాటర్కి మనం ఇప్పుడు హెల్త్ గురించి వాటర్ ఎఫర్మేషన్ చెప్పుకోవచ్చు. ఏదైనా కూడా వాటర్కి చెప్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ ఈ గ్లాస్ ఉంది కదా, దీన్ని పట్టుకొని మనం దీనికి హోపోనోపోనో చేసుకుంటాం అనమాట. డియర్ వాటర్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని మనం చెప్పుకొని, దీనికి మనం హెల్త్ గురించి కావాలంటే డియర్ వాటర్, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నందుకు థ్యాంక్ యూ వాటర్ అని చెప్పి మనం వాటర్తో మాట్లాడతాం. ప్రతి దాంతో మనం మాట్లాడము. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ కదండి. ఈ భూమి మీద ప్రతి దానికి ప్రతి వస్తువుకి అన్నిటికీ ఎనర్జీ ఉంది, అవునా? శక్తి ఉంది కదా. సో మనం ఆ ఎనర్జీని మనం తీసుకుంటాం అన్నమాట. చక్కగా తీసుకొని ఇలా పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్తూ మనం రోజు చేస్తూ ఉంటే చక్కగా ఆటోమేటిక్గా మనం అది అయిపోతాం అనమాట. మనం ఇప్పటిదాకా చాలామంది గ్లాస్ పట్టుకొని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, అవునా? ఫుడ్ చేతిలో పట్టుకొని కానీ లేకపోతే వాటర్ పట్టుకొని కానీ ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ కానీ జ్యూసులు కానీ డ్రింకులు ఏదైనా ఒక పట్టుకొని అందరితో అవి ఇవి అరవటం లేకపోతే ఏదో ఒకటి రకరకాలు మాట్లాడుతూ ఉంటారు. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వాటర్లోకి వెళ్ళిపోతుంది. అర్థమైందా? సో అందుకని మనం ఎప్పుడు వాటర్ తాగేటప్పుడు కానీ ఫుడ్ తినేటప్పుడు కానీ మనం ఎరుకతో ఉండి మనం దానికి చక్కగా థ్యాంక్స్ చెప్పుకుంటూ పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్పుకుంటూ మనం తీసుకొని అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడాలి. లేకపోతే ముందు మాట్లాడేసి తర్వాత తీసుకోండి ఫుడ్ కానీ వాటర్ కానీ. వాటర్ పట్టుకొని ఇంకా అలా చేయొద్దు, అందరితో మాట్లాడడం చేయటం అవన్నీ. నెక్స్ట్ సాల్ట్ తీసుకొచ్చారండి అందరూ, సాల్ట్ డబ్బాలు, కల్లుప్పు. ఇంకా లేకపోతే తెచ్చుకోండి ఈలోపు. బుక్స్ తెచ్చుకున్నారా? గ్రాటిట్యూడ్ బుక్. ఓకే, నేను మ్యూజిక్ పెట్టేస్తాను, గ్రాటిట్యూడ్ రాసుకోండి. ఇప్పుడు నేను చెప్తాను ఒకసారి. ఇప్పుడు మనం ప్రతిరోజు పుట్టిన దగ్గర నుంచి మన తల్లిదండ్రులకి లేకపోతే గురువులకి అత్తమామలకి భర్తకి పిల్లలకి అట్లా అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవచ్చు, అవునా? కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనం ఏవైతే కొన్నామో లేకపోతే ఏవైతే పొందామో భగవంతుడు ఏవైతే ఇచ్చాడో వాటన్నిటికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనం గ్రాటిట్యూడ్ రాస్తాం అనమాట. ప్రతిరోజు మినిమం 10-11 అన్న రాసుకోవాలి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చక్కగా గ్రాటిట్యూడ్, ఇవాళ పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు మనం ఏవైతే చాలా పొందుంటాం మనం అసలు ముందు మనం లేవగానే మనం యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. యూనివర్స్ అంటే విశ్వం. మీరు భగవంతుడిని నమ్మారనుకోండి, ఏ భగవంతుడిని నమ్మినా ఆ భగవంతుడికి చెప్పుకోవచ్చు. లేకపోతే విశ్వం అనుకుంటే విశ్వం, మీ ఇష్టం. ఎవరిని నమ్మితే వాళ్ళకి చక్కగా లేవంగానే మనం మనస్ఫూర్తిగా గ్రాటిట్యూడ్ చెప్పుకొని కింద భూమాతకి కూడా గ్రాటిట్యూడ్ చెప్పుకొని కిందకి దిగుతాం బెడ్ మీద నుంచి, అవునా? మీరు ఏం చేస్తారంటే రేపటి నుంచి కళ్ళు తెరవకముందే, అంటే ఇంకా మెలకు వస్తుంది అనుకున్నప్పుడు ఇక్కడ మీరు ఫోర్ హెడ్ మీద నేను లిస్ట్ పెట్టాను చూడండి, ఎఫర్మేషన్స్ పంపించాను. ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ రేడియంట్లీ హెల్దీ. హెల్త్ గురించి అయితే ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ రేడియంట్లీ హెల్దీ. అదేం చేస్తారంటే ఇక్కడ విజువలైజ్ చేసుకోవాలి మీరు. ఆ లైను ఇక్కడ ఉన్నట్లుగా మీరు చదవాలి. ఇప్పుడు మరి బుక్లో ఇప్పుడు చదువుతాం కదా, ఇప్పుడు బుక్ ఉంది, బుక్లో మామూలుగా చూసి చదువుతున్నాం కదా, అట్లాగే ఇక్కడ ఉన్నట్లుగా చదువుకోవాలన్నమాట. ఇక్కడ ఐ హ్యావ్ అట్లా వరుసగా లైన్ ఒక 2 లైన్స్లో అయిపోతుంది. ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ రేడియంట్లీ హెల్దీ అని ఇట్లా ఉన్నట్లుగా మీరు విజువలైజ్ అంటే ఊహించుకొని చదవాలన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఒకసారి మనం చేద్దామా? ఇప్పుడు ఒకసారి కళ్ళు మూసుకోండి అందరూ.
ఇక్కడ ఉన్నట్లుగా చదవండి ఒకసారి. ఐ హ్యావ్, హెచ్ఏవి హ్యావ్, ఆల్వేస్, ALWAYS, ఆల్వేస్ బీన్ రేడియంట్లీ హెల్దీ. ఒకవేళ ఇంగ్లీష్ రాలేదనుకోండి, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని తెలుగులో అయినా పర్వాలేదు. మీరు అక్కడ సెంటెన్స్ ఉన్నట్లుగా విజువలైజ్ చేసుకోండి. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. కుదిరిందండి? అందరికీ విజువలైజ్ చేసుకోవడం కుదిరిందా? అట్లా మీరు లెగవక ముందే, బెడ్ మీద కళ్ళు తెరవక ముందే ఇట్లా విజువలైజ్ చేసుకోండి. హెల్త్ గురించి కావాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఎఫర్మేషను ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ రేడియంట్లీ హెల్దీ అని చెప్పుకొని 21 days డైలీ చేయండి. ప్రతిరోజు విజువలైజ్ చేసుకొని అప్పుడు బెడ్ దిగండి. ఓకేనా? అదే వెల్త్, సంపద గురించి అంటే ఐ హ్యావ్ ఫ్యాబులస్లీ వెల్తీ అని పంపించారు. చూడండి లిస్ట్ చూడండి ఒకసారి. మీరు ఆ లిస్ట్ చూస్తే ఏదైనా ఒకటే తీసుకోండి, ఒక్క ఎఫర్మేషనే పెట్టుకోండి. హెల్త్ అయితే హెల్త్ గురించి 21 days చేయండి. తర్వాత అప్పుడు ఇంకోటి వెల్త్ తీసుకోండి. అట్లా ఆ 21 days పాటు హెల్త్ ఎఫర్మేషనే మీరు విజువలైజ్ చేసుకోండి. ఇక్కడ చేసుకున్న తర్వాత ఇంకా యూనివర్స్కి, భూమాతకి గ్రాటిట్యూడ్ చెప్పుకొని మనం దిగేస్తాం, బెడ్ దిగేస్తాం. తర్వాత ఏం చేయాలంటే మీరు నెక్స్ట్ మిర్రర్ ఎఫర్మేషన్స్ పంపించాం మీకు. మిర్రర్ ఎఫర్మేషన్స్ లిస్ట్లో ఉన్నాయి చూడండి. ఆ మిర్రర్ ఎఫర్మేషన్స్ ఏమున్నాయి చెప్పండి, ఎవరు చెప్తారు? చెప్పండి. నేను ఈరోజు అసాధారణమైన గొప్ప వ్యక్తుల్ని కలుసుకున్నాను. ఈరోజు నేను వివిధ వర్గాల ద్వారా సంపదను కలిగి ఉన్నాను. వివిధ మార్గాల ద్వారా అంటే చాలా రకాల మార్గాలు ఉంటాయి కదా డబ్బులు రావడానికి. మార్గాల ద్వారా సంపదను కలిగి ఉన్నాను. ఈరోజు నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. తెలియని వాటిని తెలుసుకున్నాను. సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నాను. తెలియని వాటిని తెలుసుకున్నాను. గతంలో అయితే నా ఆరోగ్య విషయంలో సరిలేవో ఈరోజు సరి చేసుకుంటాను. అట్లా థ్యాంక్ యూ అండి. అట్లా మనం డైలీ లేవంగానే మీరు చెప్పుకోవాలన్నమాట. లేవంగానే మీరు మిర్రర్ దగ్గరికి వెళ్ళిపోయి బెడ్ దిగంగానే ఫస్ట్ బెడ్ దిగక ముందు 4 head ఎఫర్మేషన్ చేసేస్తాం. ఓకేనా? 4 head ఎఫర్మేషన్ తర్వాత కిందకి దిగేసి డైరెక్ట్గా మిర్రర్ దగ్గరికి వెళ్ళిపోయి మిర్రర్ దగ్గర 4 ఎఫర్మేషన్స్ ఇచ్చాను, ఆ 4 చెప్పుకోవాలి. ఓకేనా? ఆ 4 ఎఫర్మేషన్స్ డైలీ మిర్రర్ ముందు నుంచొని మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ చెప్పాలి నిదానంగా. నేను ఈరోజు వివిధ మార్గాల ద్వారా సంపదను కలిగి ఉన్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, అయితే విశ్వానికి కృతజ్ఞతలు. అట్లా నిదానంగా ఒక్కొక్క ఎఫర్మేషను చెప్తూ ఉండాలి. ప్రతిరోజు ఈ 4 చెప్పండి. 4 head దగ్గర అయితేనేమో ఒక్కటే ఎఫర్మేషను, మిర్రర్ దగ్గర అయితే 4 ఎఫర్మేషన్స్ చెప్పాలి. ఓకేనా? అర్థమైంది కదా ఇంతవరకు? దాని తర్వాత మిగతావన్నీ మనం ఇక్కడ చేస్తాం. ఈ ముద్ర టెక్నిక్ ఒకటి, గ్రాటిట్యూడ్, ఇది సాల్ట్ టెక్నిక్ ఒకటి, ఇంకా చాలా వస్తూ ఉంటాయి టెక్నిక్స్. అవన్నీ మిగతావన్నీ మనం ఇక్కడ సెషన్స్లో చేస్తాము. మీరు ఇక్కడ సెషన్స్లోకి రాకముందు పొద్దున్నే చేయాల్సింది 4 head ఎఫర్మేషన్ ఒకటి, మిర్రర్ టెక్నిక్ ఒకటి. ఈ 2 ఎఫర్మేషన్స్ మీరు ఇంట్లో మీరు చేసేసి సెషన్స్లో రావచ్చు. మిగతావన్నీ మనం ఇక్కడ దగ్గరుండి మనం అందరం కలిసి చేసేస్తాం గ్రూప్గా. ఓకేనా? ఇంతవరకు అర్థమైందండి? ఎవరికైనా అర్థం కాకపోతే హ్యాండ్ రేస్ చేయండి. ఓకే, మనం గ్రాటిట్యూడ్ రాసేద్దాం. ఇప్పుడు నేను మ్యూజిక్ పెట్టేస్తాను. గ్రాటిట్యూడ్ బుక్ తీసుకొని గ్రాటిట్యూడ్ రాయండి. గ్రాటిట్యూడ్ ఎలా రాయాలో ఎవరైనా చెప్తారా ఒకసారి? పాత వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి.
ఆత్మ ప్రణామాలు మేడం. ప్రణామాలండి. అంటే గ్రాటిట్యూడ్ అంటే మనకి కలిగినటువంటి అన్నిటికీ కూడా యూనివర్స్కి కృతజ్ఞత చెప్పుకోవటం. మనకి యూనివర్స్ ఒక ముందు ఫస్ట్ మంచి తల్లిదండ్రులు ఇచ్చారు. మన పుట్టుకే వాళ్ళతో మొదలైంది. తల్లిదండ్రులకి చెప్పుకోవాలి. తర్వాత మన తోబుట్టువులకి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి, మనం ఉపయోగించే ప్రతి వస్తువుకి, అది ఒక గ్లాస్ అవనియండి, ఒక ప్లేట్ అవనియండి, ఏదన్నా అవనియండి, బాత్రూంలో వాడే వాటికైనా సరే ప్రతి దానికి చైతన్యం ఉంది. మనం ప్రతి దానికి కూడా అలా గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి ఆ యూనివర్స్కి. అలా చెప్పుకుంటుంటే మనం రోజు రోజుకి వృద్ధిలోకి వస్తాం. సూపర్, థ్యాంక్ యూ అండి. అట్లా ఒక సెంటెన్స్ చెప్పండి, వాళ్ళకి కొత్త వాళ్ళకి అర్థం అవుతుంది. I am safe. My family is safe and protected. Thank you, universe. Thank you so much. అలానే I am grateful to my parents. Thank you, universe. Thank you so much. I am having wonderful husband and wonderful children. Thank you, universe. Thank you so much. అలా మనం ప్రతి దాన్ని మనకి మనం అన్వయించుకొని గ్రాటిట్యూడ్ రాసుకుంటే అది బాగుంటుంది. తెలుగులో కూడా ఎవరు చెప్తారు? తెలుగులో నేను చెప్తాను మేడం. అంటే మనకి ఇప్పుడు గ్రాటిట్యూడ్ అంటే మనకి జీవితంలో మనకి ఉన్న ప్రతి దానికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకుంటాం. అది చిన్న వస్తువు అవ్వచ్చు, పెద్ద వస్తువు అవ్వచ్చు, ఏ రిలేషన్ అయినా అవ్వచ్చు. ప్రతి దానికి కూడా మంచి రిలేషన్ అవ్వచ్చు, బ్యాడ్ రిలేషన్ అవ్వచ్చు, ఏదైనా కానీ అది దానివల్ల మనకు నష్టం కలిగి ఉండొచ్చు, లాభం పొంది ఉండొచ్చు. ప్రతి దానికి కూడా కృతజ్ఞత చెప్పుకోవాలి మనం. కృతజ్ఞత అంటే గ్రాటిట్యూడ్ అనేది చాలా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సో ప్రతి దానికి కూడా మనం గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి ప్రతిరోజు కూడా. ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే, నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నాకు ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నాకు జీవితంలో ప్రతిరోజు కూడా ఎన్నో ఫెసిలిటీస్ అనుభవిస్తూ ఉంటాం. ఫ్యాన్ ఉంటుంది, లైట్ ఉంటుంది, మంచం ఉంటుంది, అన్ని ప్రతి చిన్నదాన్ని కూడా మనం గుర్తించాలి. ప్రతి చిన్నదాన్ని కూడా బాక్స్ ఒకటి తీసుకోమని చెప్పా కదా, ఇట్లా బాక్స్ ఒకటి తీసుకొని దీంట్లో 1/2 kg ఉప్పు వేసేయండి, కల్లుప్పు. ఇప్పుడు ఈ సాల్ట్ టెక్నిక్ ఎందుకు చేస్తామంటే, మనకి ఏవైతే మనీ బ్లాక్స్ అయితే గోల్డ్కి సంబంధించి, మనీకి సంబంధించి బ్లాక్స్ ఏవైనా ఉన్నాయి అంటే సరికాని ఆలోచనలు, సరికానివి ఏయో ఉంటాయి మనకి. చిన్నప్పటి నుంచి మనం మన ఫ్యామిలీ నుంచి కానీ, మన పేరెంట్స్ నుంచి కానీ, లేకపోతే తాత ముత్తాతల నుంచి కానీ, లేకపోతే సమాజం నుంచి, ఫ్రెండ్స్ నుంచి ఎన్నెన్నో మనం వినుంటాం. మనీ పరంగా మనకి ఎన్నో సరికాని ఆలోచనలు మన మైండ్లో ఉన్నాయి. సో వాటిని మనం క్లియర్ చేసుకుంటాం అనమాట. ప్రతి ఎవ్రీ 11 days మనం ఈ సాల్ట్ టెక్నిక్ అనేది మనం చేస్తాం అనమాట. ఈ సాల్ట్ అనేది మనం సాల్ట్ చిన్నప్పుడు కూడా మన పేరెంట్స్ మనకి దిష్టి తీసేవాళ్ళు కదా. మనకి ఏదన్నా ఒంట్లో బాగోపోయినా అట్లా దిష్టి తీస్తారు కదా. ఎందుకు తీస్తారు? ఆ సాల్ట్ అనేది మనలో ఏవైతే నెగిటివ్ ఉందో దాన్ని తీసేస్తుంది అనమాట. ఆ తీసేసే గుణం ఆ సాల్ట్ కల్లుప్పుకు ఒక్కదానికే ఉంది. అందుకే మనం చిన్నప్పటి నుంచి మన అమ్మ నాన్నలు కానీ, మన తాత ముత్తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు అందరూ కూడా ఆ దిష్టి తీయటం అదంతా చేసేవాళ్ళు అనమాట. అప్పుడు మనకి తెలియదు కాబట్టి అలా చేసేవాళ్ళం. ఇప్పుడు మనం ఈ తెలుసుకొని చేస్తాం అనమాట. మనం తెలుసుకొని ఇవి క్లియర్ చేసుకోవచ్చు సాల్ట్ ద్వారా. మనకి చాలా బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. మనకి సరికానివి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు మనీ అంటే మీకు ఎలాంటి ఆలోచనలు ఉంటాయి చెప్పండి? డబ్బు అనగానే, డబ్బు సంపాదించడం అంటే చాలా కష్టం, డబ్బు వస్తే ఇలా వస్తే అలా అయిపోతుంది, లేకపోతే డబ్బులు ఊరినే వస్తాయా, చెట్లకు కాస్తాయా, ఇవన్నీ చెప్పున్నారుగా. మన చిన్నప్పటి నుంచి మనం వినున్నాంగా, అవునా కదా? అవన్నీ నిజమే కాదు. మనం తీసుకొని మనం అది నిజమే అని మనం నమ్మాం, మన మైండ్లో పెట్టుకున్నాం అనమాట. అలాంటివి చాలా ఉంటాయి, మనీ పరంగా, గోల్డ్ పరంగా, ఇంకా అలా
చాలా ఉంటాయి అన్నమాట బ్లాక్స్. అవన్నీ ఇప్పుడు మంచు ఎలా అయితే ఉంటుందో అలా కరిగిపోతూ ఉంటుంది అనమాట. మంచు ఒక చోట పెట్టామండి అలాగే ఉంటుందా? ఉండదు కదా. అట్లాగే ఇప్పుడు మనం ఈ సాల్ట్ టెక్నిక్ చేయటం వల్ల మంచు ఎలా అయితే కరిగిపోతుందో ఈ సాల్ట్ కరిగినట్లుగా మనలో ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో అవి కరిగిపోతూ ఉంటాయి అన్నమాట. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి అంత తొందరగా మొత్తం కరగదనమాట. 1/2 kg వేస్తాం కదా మనం. అదే మేము 7 months నుంచి 8 months నుంచి చేస్తున్నాం కాబట్టి తొందరగా వెంటనే కరిగిపోతుంది. ఇక్కడ మనం చేసేది ప్రతిదీ గురువుల మీద సంపూర్ణ శరణాగతి అయ్యి చేయండి, ఏ టెక్నిక్ అయినా కూడా. ఇక్కడ నేను చెప్తున్నాను వాళ్ళు చెప్తే చేసేది ఏంటి అనేది పెట్టుకోవద్దు మీరు. ఇది గురువుల నుంచి వచ్చిన సబ్జెక్ట్, గురువుల నుంచి వచ్చిన జ్ఞానం అనమాట. ఇది నాది సొంత ఇది కాదు. సో మనం ఎప్పుడైతే భగవంతుడికి, గురువులకి, పరమ గురువులకి శరణాగతి అయ్యి మనం చేస్తామో అన్నీ క్లియర్ అయిపోతాయి. మనకున్న సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి. అద్భుతంగా మనకి ఇంకా రిజల్ట్స్ కూడా కనిపిస్తాయి, మిరాకిల్స్ కూడా జరుగుతాయి అన్నమాట. సో మనం ఇప్పుడు ఇది చేద్దాము. ఒక వాటర్ బాటిల్ తీసుకోండి. ఇప్పుడు నేను హోమియోపతి డాక్టర్ అండ్ సైకాలజిస్ట్ ఆల్సో. సో వేరే గ్రూప్లో పత్రిజీ గ్రూప్లో ఉన్నాను. సో అక్కడ మీరు చూసి నేను ఐ హ్యావ్ రిజిస్టర్డ్ ఇన్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ యూ అండ్ ఐఎమ్ అటెండింగ్ యువర్ క్లాస్. మీరు చాలా బాగా ఉంది మీ చెప్పడం కానీ, మీ అనాలిసిస్ కానీ, మీరు స్టార్ట్ చేసే విధానం కానీ ప్రతిదీ చాలా ఓపికగా, నెమ్మదిగా, అర్థమయ్యే రీతిగా, అంటే తొందరపాటు లేకుండా ప్రతిదీ సైంటిఫిక్ గా ఒకదాని తర్వాత ఒకటి చెప్తున్నారు. నాకు చాలా నచ్చింది మీ యొక్క యాటిట్యూడ్ కానీ, మీ యొక్క చెప్పే విధానం కానీ, అప్రోచ్ ఆఫ్ ద సిచ్యువేషన్ మంచి హ్యాండిల్ చేస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ మేడం, మోర్ పవర్ టు యూ. ఎప్పుడు మీరు ఇలా చేస్తూ ఉండాలని ఆకాంక్ష. నేను చేశాను ఇలాంటివి. నేను రేకి గ్రాండ్ మాస్టర్ కూడా, లా ఆఫ్ అట్రాక్షన్, NLP సర్టిఫికేషన్ పాట, పర్ఫార్మెన్స్ సర్టిఫికేట్స్ అవన్నీ ఉన్నాయి నాకు. అండ్ కొంచెం అంటే ఆల్ ఇండియా సర్టిఫికేట్స్ ఉన్నాయి. తెలుగులో అటెండ్ అవ్వడం ఇది ఈ మధ్య తెలుగులో అటెండ్ అవుతున్నాను. బట్ చాలా బాగా చెప్పారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను కొత్తగా జాయిన్ అయ్యాను. బాగుంది మేడం, క్లాస్ చాలా బాగుంది. నేను 6 years నుంచి నేను ఈ మెడిటేషన్ ఫీల్డ్ లోకి వచ్చాను. నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఖమ్మం. చాలా థ్యాంక్స్ మేడం, చాలా బాగుంది క్లాస్. అంటేనే ఎనర్జీ ఫ్లో అవుతుంది బాగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ యూనివర్స్. నేను ఇలాంటి క్లాసులు విన్నాను మేడం. నేను ధ్యానం చేస్తాను, పత్రిజీ గారి ధ్యానం చేస్తాను. రేకి మాస్టర్షిప్ ఉంది మేడం. కానీ మీ క్లాస్ చాలా బాగుంది మేడం. ఎప్పుడు విన్నా కానీ బాగుంది, ఎనర్జీ ఫ్లో అవుతుంది. కంటిన్యూ అవుతాను మేడం. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి అండి మీరు? తెనాలి మేడం. తెనాలి. ఓకే.